పార్టీ డిపాజిట్ కోల్పోతే 6 గ్యారెంటీల అమలు. భారత భయంతోనే అదారతీన్కు మంత్రి పదవి. జూబ్లీహిల్స్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ బుద్ధి రావాలి. టేక్పేట రోడ్ షోలో కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలు అవుతాయని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులకు పోతుందని ఇన్ని రోజులు గుర్తుకు రాని మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సిటీ కార్మికులు తదితరులకు ఏదో చెప్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 2 ఏళ్లైనా కాంగ్రెస్ ముస్లిం మైనార్టీల సంక్షేమం గుర్తుకు రాలేదని పూర్వ పేజీలో ఉంది వార్త. టేక్పేట రోడ్ షోలో ప్రసంగించిన భారత నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చిత్రంలో అభ్యర్థి మాగండి. ఇక్కడ ఒక్క విషయంలో చెప్తాం ప్రజలరా, తనకు ఇక్కడ కేటీఆర్కు, కేసీఆర్కు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పనితీరు ఏ విధంగా ఉందంటే, ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించి ముఖ్యమంత్రికి ఆ బాధితగా ప్రజలకు జరిగిన సమస్యలను తెలుసుకొని ఇక్కడ వచ్చి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కేటీఆర్ గారు ఆయన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు అక్కడ జరిగిన నష్టమేందని వెళ్ళి అక్కడ పరామర్శించారా? లేదు. సో మొన్న హరీష్ రావు గారి తండ్రి చనిపోతే అక్కడికి వెళ్ళారు, నివాళులు అర్పించారు. సరే, ఎవరైనా వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ మాత్రం ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ జరిగిన నష్టం ఎంత ఉందో తెలుసా? అక్కడ ఏమైనా పర్యటించి ఆ రైతులకు జరిగిన అన్యాయం మీద తెలుసుకున్నాడా? అంటే జరిగిన నష్టం మీద తెలుసుకున్నాడా? లేదు. ప్రజలకు జరిగిన నష్టం మీద తెలుసుకున్నాడా? లేదు. ఎంతసేపు ఉన్నా ఎలక్షన్ ఎంతనో ప్రజలు అంతే. సో అన్ని 2 కళ్ళతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రెండు కళ్ళుగా భావించాలి. ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని దారుస్థలంలో నిర్ణయించారు. మజ్లిస్ ఆదేశాల మేరకు అజారుద్దీన్కు మంత్రి పదవి. గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 40,000 సౌర రూఫ్ టాప్